హలో హౌ ఆర్ యూ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ నమస్తే నేను మీ రాజశేఖర్. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ఇక మన రేవంత్ రెడ్డి సారు ఏడాదిలో 1.5 కోట్ల రూపాయల అప్పు చేసిండు. మరి 1.5 కోట్ల అప్పు చేసి ఏడేసిన గొంగడి గాన్నే ఉన్నదనే సామెత ఉంటుంది చూడు, అట్లా అయిపోయింది తెలంగాణ రాష్ట్ర పరిస్థితి. పెన్షన్లు పెరగలేదు, రైతు బంధు రాలేదు, రుణమాఫీ కాలేదు, ఇంద్రమ్మ ఇల్లు కాలేదు. ఇకపోతే మహిళలకు 2500 రూపాయలు ఇస్తానని చెప్పిన మాట అది రాలేదు. ఇక బోనస్ విషయానికి వస్తే ఎవరికి ఇచ్చిండో, ఎవరికి వచ్చినాయో, ఎవరికి రాలేదో రైతులకు ఇంతవరకు డబ్బులు కూడా సరిగా పడతలేదు. ఏది వడ్లు ప్రభుత్వానికి అమ్ముకున్న పాపానికి ఎవరికి కూడా చక్కగా డబ్బులు పడట్లేదు, చాలా లేట్ అయిపోతుంది. ఇది పరిస్థితి. అలా 1.5 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి మరి రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేసింది? ఆ 1.5 కోట్లు మరి దేనికి ఖర్చు పెట్టిరు? మరి ఇంత ఒక ఏడాదిలోనే 1.5 కోట్ల అప్పు చేస్తే వీళ్ళ 5 సంవత్సరాల పరిపాలనలో మరి ఎన్ని లక్ష కోట్ల అప్పు చేయాలి? సంవత్సరానికి 1,00,000 వేసుకున్నా కానీ 5 లక్షల కోట్ల అప్పు చేయాలి వీళ్ళు. ఈ రకంగా ఇవాళ రేవంత్ సర్కార్ అప్పు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తామనేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇక గతంలో కేసీఆరే అడ్డగోలుగా అప్పులు చేసిండు, కేసీఆరే మొత్తం రాష్ట్రాన్ని దివాలా తీసిండు అనేటువంటి వాదనలు అయితే అక్కడ ఇక్కడ మనం వింటూనే ఉన్నాం. అసెంబ్లీలో మొత్తం నోరు తెరుచుకొని మరీ మాట్లాడుతున్నటువంటి కథనం. అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడ్డగోలుగా దీని గురించి ప్రజలు ఒక్కసారి అవగాహన చేసుకోవాలి, ప్రజలే అవగాహన చేసుకోవాలి. మరి కేసీఆర్ 10 సంవత్సరాలలో 6 లక్షల కోట్ల అప్పు చేస్తే మన రేవంత్ రెడ్డి ఒక ఏడాదిలోనే 1.5 కోట్ల అప్పు చేసిండంట. ఇది ఎక్కడి వ్యవహారమో ఒకసారి ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. మరి 1.5 కోట్ల అప్పు చేసి ఏం చేయలే. ఇక సర్పంచ్ ఎన్నికలు కూడా రాబోతున్నాయట. మరి సర్పంచ్ ఎన్నికలు మరి ఎటు మొగ్గు చూపబోతున్నాయి? సర్పంచ్ ఎన్నికలకు ముందు ఇంద్రమ్మ ఇళ్ళ గోల. మరి ఇంద్రమ్మ ఇల్లు గ్రామానికి ఎన్ని ఇస్తాడు? మరి సర్పంచ్ ఎన్నికల కంటే ముందే ఇస్తాడా? ఎన్నికలు అయిపోయిన తర్వాత 1, 2 ఇచ్చి ఆయన ఇంద్రమ్మ ఇల్లు క్లోజ్ చేస్తాడా? గతంలో కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్లనే మరమ్మతులు చేసి వాటితో పాటు ఇవి కూడా ఇవ్వాలని లెక్కలు నింపుతూ ఉన్నటువంటి సర్కార్ లెక్కలు నింపుతుందట. మొత్తానికి కేసీఆర్ కొన్ని కట్టంగా స్లాపుల వరకు, పిల్లర్ల వరకు కొన్ని ఆగిపోయినాయి బిల్డింగ్స్. వాటితో పాటు ఇంద్రమ్మ ఇళ్లను కూడా అందులో కలిపి ప్రజలకి ఇచ్చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారట ఇలా. ఇక ఏడాదిలో 1.5 కోట్ల అప్పు ఏం చేసిర్రని అంత అప్పు తెచ్చిర్రు. ఇక అసెంబ్లీలోనూ రేవంత్వి అబద్ధాలే. ఇక అటెన్షన్ డైవర్షన్లో భాగంగానే మొత్తానికి ఈ వాదన. ఇక సినిమా వాళ్ళపైన రేవంత్ వ్యాఖ్యలు. ఎన్ని కేసులు పెంచినా భయపడేది లేదు, రేవంత్ తాతకు కూడా నేను భయపడా. ఇక మంత్రి పొన్నం ప్రభాకర్ మాటల్లోనే అవినీతి జరగలేదని కూడా తేలిపోయింది. 2025లో బీఆర్ఎస్ అధ్యక్ష ఎన్నికలు మీడియాతో మొత్తానికి చిట్చాట్లో కేటీఆర్. రేవంత్ రెడ్డి తాత వచ్చినా భయపడేది లేనే లేదట. రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ రెడ్డి తాతను తోలుకరా. మరి రేవంత్ రెడ్డి తాత ఉన్నాడా? ఉంటే మరి కట్టెబట్టుకొని వస్తాడు కేటీఆర్ దగ్గరికి. మరి ఆయన వచ్చినా ఈయన వచ్చినా ఎవ్వరు వచ్చినా భయపడేది లేదు అని చెప్తున్నటువంటి విషయం. డైవర్షన్ పాలిటిక్స్ అంటే అర్థమైంది. ఇవాళ రాష్ట్రానికి ఇస్తా అన్నటువంటి 6 గ్యారెంటీలను పక్కదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తుంది ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అంటే మొన్నటిదాకా అల్లు అర్జున్ వ్యవహారాన్ని దాదాపు ఒక 15 రోజులు బగ్గుమనిపించిండ్రు. దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా అల్లు అర్జున్కు సంబంధించినటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి పెద్ద గగనం వైరల్ చేసిండు. ఈ విషయం మీద అసెంబ్లీలో అదే పోరు, మీడియా కూడా చక్కర్లు కొట్టింది దాని చుట్టే. ఈ 6 గ్యారెంటీలు అటుకెక్కిపోయినాయి, ఇక పత్తాకు కనబడకుండా పోయినాయి. ఇక రేవంత్ రెడ్డి పెద్ద ఏదో సమస్యలో ఇరుక్కపోయాడు, ఏదో తెలంగాణ రాష్ట్రానికి ఏదో పెద్ద కిరీటం తీసుకొచ్చి పెడుతుండ అన్నట్టుగా గందరగోళం జరిగిపోయింది మొత్తం. ఇకపోతే నెక్స్ట్ టార్గెట్ ప్రైవేటు విద్యా సంస్థలు. ఇక రేవంత్ రెడ్డి అన్ని టార్గెట్ చేసిండట. ఇక నెక్స్ట్ టార్గెట్ ప్రైవేటు విద్యా సంస్థల మీదనే పెట్టిండట. మరి వాళ్ళ దగ్గరికి డబ్బులు గుంచుతాడా, మరి ఫీజులు తక్కువ చేస్తాడా, మరి ఏందో ప్రయత్నం తెలుస్తలేదు. నెక్స్ట్ టార్గెట్ మాత్రం ప్రైవేటు విద్యా సంస్థల మీదనే ఫోకస్ పెట్టిండట. మరి పైసలు గుంజే ప్రయత్నమా, మరి బడి పిల్లలకు ఫీజులు తక్కువ చేయాలనేటువంటి ఆలోచన,
మరి పూర్తిగా ప్రైవేటు స్కూళ్ళనే మూసిపడేస్తాడా మరి? ఇకపోతే ఫీజుల నియంత్రణకు రెడీ అవుతున్నటువంటి సర్కార్. ఫీజుల నియంత్రణకు రెడీ అయిపోతుందట సర్కార్. చూద్దాం. ఇక మొన్న రియల్ సంస్థలు, నిన్న సినిమా ఇండస్ట్రీ, నేడు ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు. చెరువుల రక్షణ పేరుతో హైడ్రా ప్రకటన. ఇక పేదల గూడు చెదరగొట్టి ఆగం చేసిన రంగనాథ్. హైడ్రాతో పెద్దల్లో గుబులు, రియల్ వ్యాపారుల్లో ఇక అలజడులు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత అంతా గప్చుప్ అయిపోయిందట. ఇక సంధ్యా థియేటర్ ఎపిసోడ్తో సినీ పెద్దలను దారిలోకి. ఇక రేవంత్ సర్కార్ రాజతంత్రం అదేనంటున్న ప్రతిపక్షాలు. సంధ్యా థియేటర్ వివాదం ఏదైతే ఉందో ఆ వివాదాన్ని ఆసరాగా తీసుకొని మొత్తం సినీ రంగాన్ని మొత్తం ఆయన ఛాంబర్కు పిలిపించుకున్నాడు. ఆయనకు కావాల్సిందేందో మాట్లాడుకున్నాడు. అది క్లోజ్ అయిపోయింది. సినీ రంగానికి రేవంత్ రెడ్డికి మొత్తానికి డీల్ కుదిరిందిగా, అయిపోయింది. దాంతో సంబంధం లేదు. ఇక ఇప్పుడు ప్రైవేటు విద్యా సంస్థల గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడట. ఇక ఫీజుల నియంత్రణకు రెడీ అవుతున్నటువంటి సర్కారు హైడ్రా పేరుతో మొత్తం ఆగం చేసిండు హైదరాబాద్ నగరాన్ని. హైడ్రా పేరుతోని హైదరాబాద్ నగరాన్ని కూడా ఆగం చేసిండు. పెద్దల్లో గుబులు పుట్టింది. రియల్ వ్యాపారుల్లో మొత్తం అలజడి, ప్రకంపనలు, ఇట్లాంటి సమస్యలు మొత్తానికి తలెత్తినాయి రేవంత్ రెడ్డి చేయంగా. ఇకపోతే అటెన్షన్ డైవర్షన్ కోసం చేసిందన్న విమర్శలు. ప్రస్తుతం విద్యా సంస్థలపై ఫోకస్ చేసిందన్న గుసగుసలు. ఇక దారిలోకి తెచ్చుకునేందుకే ఇక టీజీఈసీ రిపోర్ట్. ఇప్పటికే ఫీజుల నియంత్రణ పేరుతో మంత్రుల ప్రకటనలు, వారిని భయపెట్టేందుకేనన్న వ్యాఖ్యలు. ప్రభుత్వ పెద్దల లక్ష్యంగా ప్రైవేటు విద్యా సంస్థలు. ఇది కథ. ఇక ఒక్కో సంస్థ మీద పడతా ఉన్నాడు మన రేవంత్ రెడ్డి సారు. మన సినిమా వీళ్ళ మీద పడ్డాడు. ఇప్పుడు సినిమా వాళ్ళు అయిపోయింది, సినీ ఇండస్ట్రీ పత్తకు లేకుండా పోయింది, వాళ్ళతోనే ఒప్పందం కుదుర్చుకున్నా అయిపోయింది. ఇక హైడ్రా పేరుతోనే ఆగం చేసిండు. అక్కడ కూడా ఇంతో అంతో బిల్డింగ్స్, మన్ను మసనం పెద్దవాళ్ళతో ఒప్పందాలు చేసుకొని అది కూడా మొదలుపెట్టినట్టు పెట్టి ఆయనతో అక్కడికి గప్చుప్ అయిపోయింది. ఇది వ్యవస్థ. ఇవాళ ప్రైవేటు విద్యా సంస్థల మీద పడి కూడా మరి వాళ్ళ దగ్గర నుండి ఏం లాగుతాడో, మరి ఫీజుల నియంత్రణ విషయంలో ప్రయత్నం చేస్తారా, మరి వీళ్ళ ఫీజు కోసం ప్రయత్నం చేస్తారో చూడాలి. ఇక బన్నీని తప్పు పట్టిన పవన్. మొత్తానికి ఇక మానవతా దృక్పథం లోపించింది. సంధ్యా థియేటర్ ఘటనలో ఇక గోటితో పోయేదానికి గొడ్డలి దాకా తెచ్చుకున్నారు. చట్టం అందరికీ సమానం. అల్లు అర్జున్ కేసు పైన తొలిసారి ఇక ఏపీ డిప్యూటీ సీఎం స్పందన. ఇక మీడియాతో చిట్చాట్లో సంచలన వ్యాఖ్యలు. బన్నీని తప్పుబట్టిన పవన్ బన్నీని తప్పుబట్టినట. గోరుతోని పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నావా నువ్వు అని మొత్తం మీద చెప్పిండు. వాస్తవానికి గోరుతోని పోయేది. అదే రోజు సంధ్యా థియేటర్ దగ్గర అల్లు అర్జున్ చనిపోయిన ఆమె దగ్గరికి పోయి పరామర్శించినా అయిపోయేది, చూసినా అయిపోయేది, హాస్పిటల్కి తను తీసుకుపోయినా అయిపోయేది. ఇంత రాద్ధాంతం జరిగేది కాదు. ఇక మంత్రి ఇలాకాలో హాస్టల్ పక్కనే బ్రాందీ షాపులు. బ్రాండీ షాపులట. విద్యార్థులు తప్పుదోవలో వెళ్ళే అవకాశం ఉంది. ఇక మంత్రి చెప్పిన వినని అధికారులు. పెద్దల అండతో యథేచ్ఛగా అమ్మకాలు జరుగుతూ ఉన్నాయట. ఇది పరిస్థితి. పెద్దల అండతోని యథేచ్ఛగా అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి. మంత్రి ఇలాకాలో హాస్టల్ పక్కనే బ్రాందీ షాపులు ఓపెన్ అయిపోయినాయట. మరి ఈ బ్రాందీ షాపులతోని మరి ఇట్లా ఉంటుంది పరిస్థితి. ఇకపోతే తెలంగాణ సమాజం మన్మోహన్ గుండెల్లో పెట్టుకుంటుంది. తెలంగాణ సమాజము మన్మోహన్ను గుండెల్లో పెట్టుకుంటుందని రేవంత్ రెడ్డి సార్ చెప్తా ఉన్నాడు. సార్, తెలంగాణ రాష్ట్రం పెట్టుకుంటుందో పెట్టుకోదో తర్వాత విషయం, కానీ మీరు మాత్రం గుండెల్లో పెట్టుకోండి ఫస్ట్. ఎందుకంటే ఏ విషయంలోనైనా గతంలో ఏ రాజకీయ నాయకుడైనా మీ ముందు చిన్న చూపే. ఎందుకంటే మీకు పెద్ద పెద్ద నాయకులు అంటే విలువ లేకుండా పోయింది. ఇక 60 ఏళ్ల కలను కూడా సాకారం చేశారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి అంశాలు. ఇక కాంగ్రెస్ సర్కార్ కమిషన్ సర్కార్. ఇక 14 కమిషన్ ఇస్తేనే బిల్లులు, 14% కమిషన్ ఇస్తేనే బిల్లులట. కాంగ్రెస్ సర్కార్ మొత్తం కమిషన్ సర్కార్ అయిపోయింది, దొంగ సర్కార్ అయిపోయిందట. మొత్తం కమిషన్ ఇస్తేనే బిల్లులు ఇస్తురట, లేకపోతే బిల్లులు వేయమని చెప్తురట. ఏదైనా మంత్రి దగ్గరకు ఏం సార్ మరి ఈ బిల్లు పెడతావా పెట్టావా అంటే కమిషన్ ఇస్తావా బాబు అన్నట్టు ఉన్నది పరిస్థితి. కమిషన్ ఇస్తే బిల్లు పెడతా, లేకపోతే లేదు. 14% కమిషన్ కావనంట. ఇది పరిస్థితి. ఇక మంత్రుల మధ్య కమిషన్ల లొల్లి. చూసినావా, మంత్రుల మధ్యనే కమిషన్ల లొల్లి.
ప్రజల పట్ల ప్రజల బాగోగుల పట్ల మరి ప్రజలు ఎక్కడ పోతుర్రు, మరి వాళ్ళకు మంచి చేయాలి, వాళ్ళకి ఇచ్చిన ఆరోగ్య గ్యారెంటీలు అమలు చేయాలి, ఇవి అవసరం లేదు వాళ్ళకు. కమిషన్లు మంత్రులు నేను చెప్పినా కదా, క్యాబినెట్ మీటింగ్ పెట్టేది ఎందుకంటే ఈ కమిషన్ల కోసమే మీటింగ్ పెడుతురు వాస్తవానికి. ఇక మన పేపర్ ప్రకటన మీడియా ప్రకటన ఏందా అంటే ఇందిరమ్మ ఇళ్ళ కోసం చర్చలు, రుణమాఫీ రైతు బంధు కోసం చర్చలు, రేషన్ కార్డుల కోసం చర్చలు. ఇక ఈ చర్చలని మంచిగా చల్లగా ఫ్యాన్ వేసుకొని వాటర్ బాటిల్ పెట్టుకొని కెమెరాలు పెట్టుకొని వీళ్ళు మాట్లాడేటి ఏమో ఇవి కమిషన్లు ఎంత వస్తున్నాయి, మరి నీకు మీ నియోజకవర్గంలో మరి ఎన్ని పనులు పట్టిరు, మా నియోజకవర్గానికి ఎన్ని పనులు వచ్చినాయి, మరి నీకు ఎన్ని కోట్లు వస్తున్నాయి, నాకు ఎన్ని కోట్లు వస్తున్నాయి. ఇగో ఈ చర్చలే సాగుతున్నాయి వాళ్ళతోని. వాళ్ళు మొత్తం పెట్టే చర్చలకి ఇవి కమిషన్ల కోసం మంత్రులు కొట్లాడుకుంటున్నారట. అది పరిస్థితి. ఎప్పుడైనా కమిషన్ల భాగవతం బయట పడవచ్చు, ఎప్పుడో ఒకసారి కమిషన్ల భాగవతం బయట పడుతుందట. ఇక నీకు నాకు ఎక్కువ వచ్చిందని ఎప్పుడో అనుకుంటారు ఇక మంత్రులు. ఇక రేవంత్లో పవన్కు ఏం కనిపించిందో అల్లు అర్జున్ రేవంత్కు ఎక్కడో చెడింది. అల్లు అర్జున్ రేవంత్కు ఎక్కడో చెడిందట. అందుకే పుష్ప 3ని చూపిస్తున్నాడు అంటూ మొత్తానికి ఇగో ఈ రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్కు ఎక్కడనో చిన్నగా ఏడబడిందో ఏం పాడో తెలియదట. మన బండి సంజయ్ చెప్తున్నటువంటి మాట. పుష్ప 1 వచ్చింది, పుష్ప 2 వచ్చింది. రేవంత్ రెడ్డి ఏకంగా పుష్ప 3ని చూపెట్టిండి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా. ఇది వాస్తవం. పుష్ప 3 బ్రహ్మాండంగా చూపెట్టిండు రేవంత్ రెడ్డి. మరి వీళ్ళిద్దరికి ఏడ పంచాయతీ వచ్చిందో మాత్రం తెలియదు. ఇక ఈ విషయం మీద పవన్ కళ్యాణ్ కూడా బన్నీ నువ్వు గోరుతో పోయేదాన్ని గొడ్డల్లాగా తెచ్చుకున్నావా అని తప్పు పట్టినాడు. ఇక ఎన్నడూ స్పందించలేదట. ఇదే మొదటిసారి పవన్ కళ్యాణ్ కూడా ఏది ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇక శాంతి భద్రతల భద్రతలు అదుపు తప్పాయి. ఇక మహిళల పైన అఘాయిత్యాలు పెరిగాయి, సైబర్ క్రైమ్ మోసాలు పెరిగాయి. ఇక సీఎం సొంతూరులోనే జర్నలిస్టుల పైన దాడి, రేవంత్ సోదరుల వల్ల ఓ వ్యక్తి సూసైడ్, పోలీసుల పైన దాడులు చేసినా ఇక కేసులు పెట్టలే. రేవంత్ సోదరుల వల్ల ఓ వ్యక్తి ఏకంగా సూసైడ్ చేసుకున్నాడట. పోలీసుల పైన దాడులు చేసిన కేసులు పెట్టలేదట. ప్రశ్నించడం వల్ల మీదే కేసులు పెడుతున్నారు. ఈ కేసుల గురించి ప్రజలకు ఇక చెప్తలేరు. ప్రజలకు తెలియాలి కాబట్టే మేం చెబుతున్నాం. మీడియాతో మొత్తానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్నటువంటి అంశం ఏం చెప్తుందంటే పోలీసుల పైన దాడులు చేసిన కేసులు పెడతలేరట. కాంగ్రెస్ వాళ్ళు ఒకటే కదా, దాడులు చేస్తే కేసులు ఎందుకు పెడతారు? అంతా ఒక గూటి పక్షులేనా. పోలీసు వాళ్ళ మీద దాడి చేస్తేంది, ఎస్ఐ మీద దాడి చేస్తేంది, సిఐ మీద దాడి చేస్తేంది అన్నట్టుగా అయిపోతుంది. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు పోలీసు వాళ్ళ మీద దాడి చేస్తూ ఉన్నారు. మొన్న చూసినాం మనం వార్త. ఆ దాడి చేసినా వాళ్ళ గురించి పట్టించుకుంటలేరు వీళ్ళు. ఇక రేవంత్ సోదరుల వల్ల ఓ వ్యక్తి సూసైడ్ చేసుకున్నట. ఆ సోదరులు చూసినావా, లగచర్లలో లడాయి పెట్టించింది వాళ్ళే. ఇవాళ ఏకంగా రేవంత్ సోదరుల వల్లనే ఓ వ్యక్తి సూసైడ్ చేసుకున్నట. మరి దీని మీద రేవంత్ రెడ్డి స్పందించాలా వద్దా? మరి ఈ సమస్య ఎవరిది? మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే కదా. ఒక అల్లు అర్జున్ విషయంలో సంధ్యా థియేటర్లో రేవతి చనిపోతే నానా హంగామా జరిగింది. మళ్ళీ ఇవాళ రేవంత్ రెడ్డి సోదరుల వల్ల ఓ వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. మరి ఈ విషయం మీద హంగామా చేయాలి రేవంత్ రెడ్డి. నీ సోదరులేనంట ఏకంగా. ఇక తెలంగాణ సమాజం మన్మోహన్ గుండెల్లో ఇది మన రేవంత్ రెడ్డి సార్ పెట్టుకుంటాడు గుండెల్లో. ఇక కాంగ్రెస్కు ఈయన పెట్టుకోడో కానీ మనమైతే పెట్టుకుందాం. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చాలా గొప్ప వ్యక్తి, పేద కుటుంబం నుంచి బయటకు వచ్చినటువంటి వ్యక్తి, దీపాల కాంతుల్లో పుస్తకం పెట్టుకొని చదువుకొని ఇవాళ ప్రధాని అయిపోయినటువంటి వ్యక్తి. ఇక తెలంగాణకు మొత్తానికి కాంగ్రెస్ శనిలా దాపరించింది, శనిలాగా పట్టిందట. తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ ఓ పెద్ద శనిలాగా పట్టింది. మరి ఈ శని ఈ పాత సంవత్సరంతో వదులుతుందా, మరి కొత్త సంవత్సరం ఇంకా గట్టిగా పట్టుకుంటుందో మరి తెలియదు. కానీ మొత్తానికి శని పట్టుకున్నదట. తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పెద్ద శనిలాగా పట్టుకున్నదట. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసింది. రుణమాఫీలో మోసం, రైతు భరోసాలో దగా, మహిళలకు భద్రత లేకుండా పోయింది. రాహుల్ రాజ్యం అంటూ తిరుగుతుంటే రేవంత్ రాజ్యానికి తూట్లు పొడుస్తుండు. ఇది రాహుల్ రాజ్యాంగం అంటూ తిరుగుతుంటే రేవంత్ రెడ్డి రాజ్యాంగానికి తూట్లు పొడుచుకుంటూ తిరుగుతున్నాడట. రేవంత్ రెడ్డి
రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగాన్ని దిద్దుకుంటా పోతే వెనకకెళ్ళి రేవంత్ రెడ్డి కోసుకుంటూ వస్తుడు కత్తితోని. ఇది పరిస్థితి. ఎట్లనా ఆయన ఏమో చక్క దిద్దుకుంటా పోతే ఈయనేమో దుమ్ము దులుపుకుంటూ వస్తుండు. వాటిండా పోతే ఏదో మంచి చేసుకుంటూ పోతే వెనక స్టేట్ పోరాజు మంచిగా ఉండరు. అరే మన అయ్య కొడుకులు ఉంటారు చూడు, అయ్యనేమో మంచిగా చేసుకుంటూ పోతాడు, చెడుగు పోరడు ఉంటాడు వాడు. ఆ చెడుగు పోరడు అయ్యేసి అన్ని ఖరాబ్ చేసుకుంటూ వస్తాడు చూడు, ఆ టైప్ అయిపోయింది ఇక్కడ. రాహుల్ గాంధీ మంచి చేసుకుంటూ పోతే రేవంత్ రెడ్డి తూట్లు పడుచుకుంటూ వస్తా ఉన్నాడు వీటికి. ఇక రైతులను ఇబ్బంది పెట్టేందుకే భూభారతి, ఇక భూభారతి పోర్టల్ తీసుకొచ్చిరు. అది ఏకంగా రైతులను ఇబ్బంది పెట్టడానికే తీసుకొచ్చిరట మా భూభారతి, మంచి చేయడానికి ఇదేలే. ఈ తోట్లు పొడిచే వ్యవహారం అయితే జర బంద్ చేసుకో రేవంత్ రెడ్డి సారు. జర తక్షణమే మీ రాహుల్ గాంధీ కష్టపడతా ఉన్నాడు, దేశవ్యాప్తంగా తిరుగుతూ ఉన్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన ఏర్పడాలని రేయి బవళ్ళు కష్టపడతా ఉంటే నువ్వేమో తూట్లు పొడుస్తున్నావు. ఆయన ఏ రాష్ట్రానికి పోయి మంచి చేస్తే ఆ రాష్ట్రంలో తూట్లు పొడుచుకుంటూ వస్తే ఎట్లనాయా సారు? ఇట్లా పరిస్థితి గింత ఘోరమా? ఇక మన్మోహన్ సింగ్కు భారతరత్న ఇవ్వాలి, తెలంగాణకు ఆత్మ బంధువు. భారతరత్న ఇవ్వాలి మన్మోహన్ సింగ్కు అని మన సార్ చెప్తా ఉన్నాడు, రేవంత్ రెడ్డి సారు. మన్మోహన్ సింగ్ ఇలా అధికారంలో ఉండుంటే రేవంత్ రెడ్డి భారతరత్న కాదు అసలు ఏం మాట్లాడాడో తెలియదు. మన్మోహన్ సింగ్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు, ఒక గొప్ప వ్యక్తి గురించి రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. మరి కేసీఆర్ గురించి మాట్లాడమంటే మాట్లాడు. కేసీఆర్ అంతా ఖరాబై చేసిందంటాడు తెలంగాణ రాష్ట్రానికి. ఆయన ఏం చేయలేదు, అంత మొత్తం తూట్లు పొడిచిండు అన్నట్టే అయిపోతుంది. ఈయన ముచ్చట రేవంత్ రెడ్డి మంచిగా చేసుకొస్తే కేసీఆర్ తూట్లు పొడుచుకొచ్చిండట. ఈయన చేస్తున్న కథ ఏంటంటే అటు రాహుల్ గాంధీ చేస్తే తూట్లే పొడుస్తుండు, కేసీఆర్ చేసుకొచ్చిన పనికి తూట్లే పొడుస్తుండు. ఈయన రెండింటికి, ఇంకా ఒక్కదానికి కాదు, అటు వాళ్ళ గురువుకు ఇటు వీళ్ళ గురువుకు. మరి ఏం చేయబోతుండో అర్థమైతలేదు, ఆయనకు కూడా అర్థమవుతలేదు ఏం చేస్తుండో. ఇక కేంద్రాన్ని కోరుతూ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం, అధికార విపక్షాల సంపూర్ణ మద్దతు, మాజీ ప్రధానికి ఘనంగా నివాళులు. మాజీ ప్రధానికి మొత్తానికి నిన్న అసెంబ్లీ సమావేశంలో ఘనంగా నివాళులు అర్పించినారంట. అధికార విపక్షాల సంపూర్ణ మద్దతు కూడా ఉండబోతుందట. ఇక ఫైనాన్షియల్ ఇండస్ట్రీలో మొత్తానికి ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తామని కూడా రేవంత్ రెడ్డి వెల్లడి చేసినటువంటి అంశం. మన్మోహన్ సింగ్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయబోతామని మొత్తానికి చెప్పిండంట మన రేవంత్ రెడ్డి, మాట్లాడినాడంట. విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి చేసినటువంటి అంశం. ఫైనాన్షియల్ ఇండస్ట్రీలలో ఆయనను, ఫైనాన్షియల్ ఇండస్ట్రీలు ఎక్కడెక్కడ ఉంటాయో అక్కడ తన విగ్రహాలు పెడతామని మొత్తానికి రేవంత్ రెడ్డి వెల్లడి చేసినాడంట. కేసీఆర్కు స్వయంగా ఫోన్ చేశా, ఎవరు చేసిరా కేసీఆర్కు, అసెంబ్లీ రావాలని ఆహ్వానించా స్పీకరు ఏకంగా కేసీఆర్కు స్వయంగా ఫోన్ చేసిండట. సార్ మరి అసెంబ్లీకి వస్తారా రారా అని స్పీకర్ ఫోన్ చేసినట్టున్నాడు, గడ్డం ప్రసాద్ కుమార్ ఫోన్ చేసినట్టున్నాడు. మరి కేసీఆర్ ఏం చెప్పిండో మరి ఏం కథనం, రానన్నాడో. మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి ఊడినాకనే వస్తా అని చెప్పిండో. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి ఊడిన తర్వాతనే నేను అసెంబ్లీలో కాలు పెడతా అని చెప్పిండా. మరి ఏం మాట్లాడిండో మొత్తానికి మాత్రం మరి ఇక కేసీఆర్కు మాత్రం స్పీకర్ ఫోన్ చేసినారంట. కేసీఆర్కు గౌరవం ఇవ్వలేదన్న హరీష్ రావు, కేసీఆర్కి అసలు గౌరవమే ఇవ్వలేదని హరీష్ రావు చెప్పినటువంటి అంశం. మన్మోహన్ను కాంగ్రెస్ అవమానించిందని విమర్శలు. ఇక అధికార పక్ష సభ్యుల అభ్యంతరం, మన్మోహన్ను కాంగ్రెస్ అవమానించిందంట. ఈయన ఏకంగా ఇండస్ట్రీలలో ఫైనాన్షియల్ ఇండస్ట్రీ డిస్టిక్లో, ఫైనాన్షియల్ ఇండస్ట్రీ కాదు ఫైనాన్షియల్ డిస్టిక్లో మన్మోహన్ సింగ్ విగ్రహాలను ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి వెల్లడి చేసినటువంటి అంశాలు. మరి ఇక్కడ మన్మోహన్ సింగ్ను కాంగ్రెస్ అవమానించిందని విమర్శలు వస్తూ ఉన్నాయట. మరి ఎందుకు అవమానించారు? మరి ఇదంతా ఉత్తదేనా? ఆ విగ్రహాల ప్రకటన ఉత్తదేనా ఏంది? కిందికి వెళ్ళి అవమానం చేయాలా, మీదికి వెళ్ళి విగ్రహాల ప్రకటన చేయాలా ఏంది? మరి దాని మీద మాట్లాడాలి రేవంత్ రెడ్డి సార్. ఇక ఈడ ఎవరితోనో కూర్చున్నాడు, మళ్ళా అటు ఇటు పోయి మళ్ళీ ఈడికి వచ్చిండు. ఎప్పుడు ఎక్కడ ఉంటుండో బుడిబొంగ లెక్క ఏడమాయమవుతుండో ఏడ వెళ్తుండో అర్థమవుతలేదు. ఓ దమ్ముడు ఢిల్లీలో ఉంటాడు, ఓ దమ్ముడు ఏపీలో ఉంటాడు, ఏ గుడికి పోతాడో ఎక్కడ పోతాడో మళ్ళీ ఇవాళ కుర్చీలో కూర్చున్నాడు. మొత్తానికి రేవంత్ రెడ్డితో మాట్లాడుతున్న మైక్రోసాఫ్ట్ చైర్మన్ CEO సత్య నాదెల్లా. సాంకేతిక రంగంలో అగ్రస్థానమే లక్ష్యం అంట.
సాంకేతిక రంగంలో అగ్రస్థానమే లక్ష్యంగా పెట్టుకున్నాం. అగ్రస్థానం అంటే మొదటి స్థానం అనుకోవచ్చు, పై స్థానం అనుకోవచ్చు, ముందస్తు స్థానం అనుకోవచ్చు. అగ్రస్థానమే లక్ష్యం అంట. ఆ దిశగా తెలంగాణ అభివృద్ధికి సహకరించండి. ఇక స్కిల్స్ వర్సిటీలో భాగస్వాములు కండి. సత్యనాదెళ్లతో మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి అన్ని విధాలుగా సహకరిస్తామని మైక్రోసాఫ్ట్ చైర్మన్ CEO హామీ ఇచ్చినటువంటి అంశం. ఇక ఆ రెండు కాదు, ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఇక విదేశాల్లో ఇంజనీరింగ్ MBA చదివేందుకే మన విద్యార్థుల ప్రాధాన్యం. మొత్తానికి ఆ రెండే కాదు, ఎన్నో అవకాశాలు ఉన్నాయట. విదేశాల్లో ఇంజనీరింగ్ MBA చదివేందుకే మన విద్యార్థుల ప్రాధాన్యం. ఇక పబ్లిక్ పాలసీ, హెల్త్ల, ఇక అకౌంటింగ్, బయోలాజికల్, ఇక సైన్సెస్లోనూ ఇక ఉద్యోగాలు అపారమంట. ఇక ప్రాడిజీ ఇక ఫైనాన్స్ విశ్లేషణ, ఇది అంశం. ఇకపోతే అమెరికా మాజీ అధ్యక్షుడు జమ్మీ కార్టర్ కన్నుమూత. మొత్తానికి అమెరికా మాజీ అధ్యక్షుడు జమ్మీ కార్టర్ చనిపోయినటువంటి అంశం. ఇక భారత్తో ఆయనది ప్రత్యేక అనుబంధమట. తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన బైడెన్, ట్రంప్, మోదీ. ఇక ద్రవ్యోల్బణం పెరుగుదల తెలంగాణలో అతి తక్కువ, అత్యధికంగా ఛత్తీస్గఢ్లో 8.39%. ఇక జాతీయ సగటు 5.48%, తెలంగాణలో 4.24%. ద్రవ్యోల్బణం పెరుగుదల తెలంగాణలో అతి తక్కువగా ఉందట. ఇక పంజాబ్లో స్తంభించిన జనజీవనం, రైతుల బంధుతో మొత్తానికి పలు చోట్ల ఉద్రిక్తతలు. 163 రైళ్ల రద్దు. ఇక నిలిచిన బస్సులు. మొత్తానికి పంజాబ్లో స్తంభించినటువంటి జనజీవనం, ఇదే వరుసది. ఇక రైతు భరోసాపై 3న తుది నిర్ణయం. ఆ రోజు మంత్రివర్గ సమావేశంలో చర్చ, మళ్ళా పెడతారట మంత్రివర్గ సమావేశం. ఇక రైతు భరోసా మీద 3వ తారీఖున తుది నిర్ణయం తీసుకుంటారు. తీసుకోకుర్రి, 3వ తారీఖు కాకపోతే మళ్ళీ 6వ తారీఖు పెట్టుర్రి, 9వ తారీఖు పెట్టుర్రి. మిమ్మల్ని అడిగేటోళ్ళు ఎవరు, మిమ్మల్ని ప్రశ్నించేటోళ్ళు ఎవరు? మీటింగులు మీవి, క్యాబినెట్ భవనం మీది, దోస్తానం లెక్క చేయర్రి. మొత్తం మీద ముచ్చట్లు పెట్టుకోర్రి. మీరు ఏం వెల్లడిస్తే అదే ప్రజలకు న్యాయం. మీరు చెప్పిందే వైభోగం. ఇక పడవేసుకొచ్చాయి పక్షులన్నీ, అయ్యో చూడాలని. ఇక అమరగిరి అందాలన్నీ. ఇగో పక్షులు చూడుర్రు, ఇగో పడవల మంచిగానే ఎక్కినాయి. పడవ మీద మొత్తం మీద ప్రయాణం చేస్తున్నాయి. ఇక మనుషులేంద్రాబాయ్ పడవల పోడు అన్నాడు, మనమే పోదాం అనుకునే ఏమో. మొత్తం మీద విహారయాత్ర చేస్తున్నటువంటి పక్షులే ఎక్కిపోతూ ఉన్నాయట. ఇక స్థానికతపై కమిటీ, ఇక చైర్మన్గా ఆచార్య బాలకృష్ణారెడ్డి వారంలో సర్కారు మొత్తానికి నివేదిక ఇవ్వబోతుంది. ఇక సాక్షిలో వచ్చినటువంటి వార్త చూసుకున్నామా? సాక్షి పేపర్ చాలా రోజులు చూసుకోక. ఇక ఇక్కడ చూడరు, ఇక మొత్తానికి డిఏపి ధర పెంపు. డిఏపి ధర మొత్తానికి పెంచిందంట. అమోనియం ఫాస్ఫేట్ ధర ఇక 50 కిలోల బ్యాగు పైన జనవరి నుంచి కనీసం 200 వరకు పెరిగే అవకాశం ఉందని కూడా సమాచారం ఉందట. ఇక డిఏపి ధర మొత్తానికి పెంచనున్నటువంటి అంశం. ఇకపోతే జడ్జీల సంతాపానికి నో ఛాన్స్, జడ్జీల సంతానానికి నో ఛాన్స్. ఇక సుప్రీంకోర్టులో ప్రస్తుత మాజీ న్యాయమూర్తుల సంతానాన్ని ఇక హైకోర్టు జడ్జిగా నియమించారాదన్న ప్రతిపాదనను ఇక కొలీజియం పరిశీలిస్తోంది. జడ్జీల సంతానానికి నో ఛాన్స్. ఇంతకుముందు సుప్రీంకోర్టులో ప్రస్తుత మాజీ న్యాయమూర్తుల సంతానాన్ని హైకోర్టు జడ్జిలుగా, సుప్రీంకోర్టు ప్రస్తుత మాజీ న్యాయమూర్తుల సంతానాన్ని హైకోర్టు జడ్జిలాగా అంటే నియమించటోళ్ళేమో, హైకోర్టు జడ్జిలాగా నియమించే ఆ వ్యవహారం ఉన్నట్టుంది. ఇక ఇప్పటి నుండి అట్లా లేదని చెప్తారు. ఇక ప్రతిపాదనను కొలీజియం పరిశీలిస్తుందట. మొత్తానికి ఇప్పటి నుండి అట్లా లేనట్టుంది. ఇక నెట్లో చిక్కకుండా నేర్పుగా అంటూ పిల్లలు నెట్లో చిక్కకుండా తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచిస్తూ ఇక TGCSB మార్గదర్శకాలు రూపొందించింది. ఎందుక నెట్లో చిక్కకుండా నేర్పుగానట. ఫోన్ ఇవ్వకపోతే దరిద్రం పోతుంది కదా. ఈ నెట్లో చిక్కకపోవడం అదంతా ఎందుకు? పిల్లలకు ఫోనే ఇవ్వకూడదు. పిల్లల చేతికి ఫోన్ ఇవ్వకపోతే వాళ్ళ పని వాళ్ళు ఏదో చేసుకుంటారు. సార్ ఇచ్చిన హోంవర్క్ రాసుకుంటారు, ఆడుకునేది ఉంటే ఆడుకుంటారు. చేతిలో ఫోన్ పెట్టినాక నెట్లో ఇరగకుండా అంటే చిన్న పిల్లోడికి కూడా తెలుసు ఫోన్ ఎట్లా ఆపరేటింగ్ చేయాలో.
ఆయనకి అన్నేరికే నువ్వు ఏం చేసినా ఆడేదో ఓడి చేసి పక్కన్న దగ్గరికి పోయన్నా తీపిచ్చుకొని వస్తాడు. ఆయనకు తెలియకపోతే పక్క వంటి దగ్గరికి పోయినా తీయించుకొని వస్తాడు. అట్లా అయిపోయింది. ఇక జమ్మి ఇది పరిస్థితి. ఇక అగ్రగామిగా హైదరాబాద్ సహకరించండి, అగ్రగామిగా హైదరాబాదు సహకరించండి అంటూ ఇక ప్రభుత్వ ప్రయత్నాలకు మైక్రోసాఫ్ట్ పద్ధతి ఇవ్వాలి. మొత్తానికి ఇక కంపెనీ చైర్మన్ CEO సత్య నాదెళ్లకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక మన్మోహన్ సింగ్కు భారతరత్న ఇవ్వాలి అంటూ మొత్తానికి నిన్న శాసనసభ ఇక్కడ చూస్తున్నాం కదా. మొత్తానికి తెలంగాణ శాసనసభలో మొత్తానికి అసెంబ్లీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, మొత్తానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఉన్నాడు. ఇక్కడ అంతా కలిసి మొత్తానికి నివాళులు అర్పిస్తున్నాం. మొత్తానికి మౌనవ్రతం పాటిస్తున్నట్టు నివాళులు అర్పిస్తున్నటువంటి అంశం. ఇకపోతే అత్యంత ధనిక సీఎం చంద్రబాబు, అత్యంత ధనిక సీఎం చంద్రబాబు అయినట. మరి ఆయన డబ్బులన్నీ ఎక్కడ పెట్టిండా? మరి అంత పైసలు ఉన్నాయా చంద్రబాబు నాయన దగ్గర? గతంలోనే 2 పర్యాయాలు చంద్రబాబు అసలు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే చంద్రబాబు పరిపాలించిండు, ఇటు తెలంగాణ, ఆంధ్ర. మరి అప్పుడు ఎన్ని సంపాదించిండు? అత్యధికంగా ధనవంతుడు చంద్రబాబు నాయుడేనంట. వామ్మో! అంటే ఇక్కడ కేసీఆర్ పనిచేయడు, ఇక్కడ రేవంత్ రెడ్డి పనిచేయడు. రేవంత్ రెడ్డి అంటే నినగాక మొన్నొచ్చు, ఆయన సంపాదించుకోలే, ఇంకా ఇప్పుడు సంపాదించుకుంటాడు. ఇంకా 5 ఏళ్ళల్లో ఆయన సంపాదించుకుంటాడు. ఆయనకి ఇంకేం రాలే. ఇప్పుడిప్పుడే చూస్తుండు ఎక్కడెక్కడ కన్నం వేయాలి, ఎక్కడ నుండి లావట్టాలి అనేటువంటి ఆలోచనల మీద ఉన్నాడు ఇప్పుడు. ఇకపోతే ఇప్పుడు సంపాదించుకున్నాయి కదా, మరి వచ్చే ఎన్నికల్లో మళ్ళీ పైసలు ఖర్చు పెట్టాలంటే ఇప్పుడు గుంజాలి. ఇప్పుడు పైసలు అన్నీ గుంజి అక్కడ పెద్ద పెద్ద రూమ్లు కట్టి అల్మార్లల్లో మొత్తం టప్పి కొడితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇక చల్లచ్చు మళ్ళా. ఇక 931 కోట్లకు పైగా ఆస్తులట. అమ్మో, 931 కోట్లకు పైనగానే ఆస్తులట. ఇక పోగేశారు ADR నివేదిక. అత్యల్ప సంపద గల సీఎంగా అట్టడుగున నిలిచిన మమతా బెనర్జీ, అత్యధిక క్రిమినల్ కేసులున్న ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి. ఇక చూడ్రి, అత్యధికంగా క్రిమినల్ కేసులున్న ముఖ్యమంత్రి. వీళ్ళంతా అత్యధికంగా డబ్బులు సంపాదించిన వాళ్ళు అయితే క్రిమినల్ కేసులు అంటే క్రిమినల్ అంటే మీకు తెలుసు అన్నీ ఎట్లుంటాయంటే, క్రిమినల్ ఒక్కటి కూడా చక్కగా ఉండదు. క్రిమినల్ అంటేనే చాలా డేంజర్. అట్లాంటి వ్యక్తిని మనం ముఖ్యమంత్రిని చేసినాం. చూసినామా? మంచోడు చెడ్డోడు అనేది లెక్క లేనే లేదు. అర్థమైపోయింది. ఇంత పెద్ద క్రిమినల్ని ఇలా అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్రాన్ని ఆయన చేతిలో బాధ్యత పెట్టి ఏలుగో అని పెట్టినాం. మనం అందరి బతుకులు ఆయన చేతిలో పెట్టినాం. ఇలా రాష్ట్రాలలో అత్యంత క్రిమినల్ కేసులు ఉన్నటువంటి వ్యక్తే మన రేవంత్ రెడ్డి అట. ఇది పరిస్థితి. ఇక తప్పు పుష్ప నువ్వు చేసింది తప్పా, నువ్వు చేసింది 100% తప్పే అని పవన్ కళ్యాణ్ పుష్పకు కౌంటర్ ఇచ్చేసి పారేసిండు. మొత్తానికి తప్పు పుష్ప నువ్వు చేసింది, గోడితో పోయేదాన్ని గొడ్డెల్లాగా తెచ్చుకున్నావు. ఏపీ డిప్యూటీ సీఎం, ఏపీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కాదు, పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి అంశం. ఇకపోతే డాకింగ్ దిశగా ఇస్రో తొలి అడుగు. ఇక PSLV ప్రయోగం విజయవంతమైపోయిందట. నిర్ధారిత కక్షలోకి స్పెడెక్స్, ఇక జంట ఉపగ్రహాలు. జనవరి 7న డాకింగ్ ప్రక్రియ. ఇస్రో సఫలమైతే ఇక 4వ దేశంగా రికార్డు. ఇక గగన్యాన్ భావి మిషన్లకు కూడా కీలకమంట. ఇకపోతే రూపాయలు 24 కోట్ల ఆస్తిపై 91 కోట్ల రుణం. 24 కోట్ల ఆస్తిపైన 91 కోట్ల రుణం అంట. మొత్తానికి 24 కోట్ల ఆస్తిపైన 91 కోట్ల రుణం. ఇక చట్టవిరుద్ధంగా సుజనా చౌదరికి రుణం. ప్రజా ఆస్తుల దుర్వినియోగం. 3 కంపెనీలు రెవెన్యూ అధికారుల కుమ్మక్కు. మొత్తానికి నిబంధనలకు విరుద్ధంగా లీజు. ఆస్తి తాకట్టు. అప్పట్లో ఇక ఎంపీ ఆయన సుజనా చౌదరి బ్యాంకు అధికారులను ఏమార్చి ఉండవచ్చు. హైకోర్టులో హైదరాబాద్ వాసి పిటిషన్. 24 కోట్ల ఆస్తి పైన 91 కోట్ల రుణం అంట. ఏంద్రబాయ్, ఈ డబ్బులు ఎక్కడి నుండి సంపాదిస్తారో ఏమో. ఇక మతతత్వ బీజేపీ నుంచి దేశానికి విముక్తి కల్పించాలి. తెలంగాణ ఇదేంది తొలి వెలుగులో వార్త మనం చూసుకున్నామా? ఇక December 31 వస్తుంది. మరి ఉన్న పాత బాధలన్నీ పోతాయి.
కొత్త ఆలోచనలతోని కొత్త ఒరవడితోని ముందుకు పోదామనేటువంటి ఆలోచన చేస్తూ ఉంటారు. ఇక ఇవాళ తాగేటోళ్ళు తాగుతారు, తినేటోళ్ళు తింటారు. ఇవాళ మొత్తానికి హడావిడి జరుగుతాయి. ఎప్పుడు కానీ 31కు యాక్సిడెంట్లు, కొట్టుకోవడాలు, ఎన్నో ఫైటింగ్లు జరుగుతూ ఉంటాయి. మరి పాత కక్షలన్నీ ఈ సంవత్సరంతో పోవాలని చేసుకుంటారా? మరి యాక్సిడెంట్ కూడా విపరీతంగా జరుగుతాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మద్యం విపరీతంగా తాగి రోడ్ల మీద హంగామా చేయడం, రాత్రి 12కి కొత్త సంవత్సరం పడంగానే వీడి జీవితం ఏదో మారిపోయింది అన్నట్టుగా అయిపోతుంది. 1కి 12 ఇట్లా పడంగానే వాడు టపాకాలు కాలుతాడు, కేకులు కడి చేసుకుంటాడు, మందు చల్లుకుంటాడు, ఏమో నానా హంగామా చేస్తాడు. వచ్చింది లేదు, పీకింది లేదురా నాయన. ఇక పోతే రాత్రి 12 గంటల దాకా వైన్స్. ఇక ఇవాళ మొత్తానికి రాత్రి 12 దాకా వైన్స్ నడిపించాలని పర్మిషన్ ఇచ్చేసారట. 12 దాకా ఇక తాగురి దుంకురి ఏమైనా చేయరు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ఉన్నట్టుంది ఇక సంచలనం. ఇక ఇంకో విషయం ఏంటంటే, ఇదేదో నంబర్ ఇచ్చి ఆ నంబర్కు ఫోన్ చేస్తే ఫ్రీ క్యాబ్ సర్వీస్ అట. మందు ఫ్రీ క్యాబ్ సర్వీస్ ఇంటికే వచ్చి ఇచ్చిపోతారేమో. 9177624678కు ఫోన్ చేస్తానట. నంబర్కు ఫోన్ చేస్తే క్యాబ్ సర్వీస్ ఫ్రీ అనట. ఇక మంది ఇంటికి తీసుకొస్తారేమో. న్యూ ఇయర్ వేడుకలతో అర్ధరాత్రి వరకు మెట్రో రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్. ఇక డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు. ప్రతి టెస్టును పరిధిలో 5 చెక్ పాయింట్లు. ఇక హైదరాబాద్లో ఫ్లైఓవర్లు, ఇక క్లోజ్ ట్యాంక్ బండ్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు. ఎయిర్పోర్టుకు వెళ్ళే వాళ్ళకి ఇక ఓఆర్ఆర్, ఇక పీవీ ఎక్స్ప్రెస్ వే పైకి అనుమతి. మొత్తానికి ఇన్ని నిబంధనలు పెట్టిరు. 31st న్యూ ఇయర్ వేడుకలతోని మొత్తానికి హైదరాబాదు కట్టడి చేసి పడేసిరు. ఎంత కట్టడి చేసినా ఏం చేసినా ఎగరటోడు ఎగురుతాడు, దుంకిటోడు దింకేటోడు, నెత్తి బలగొట్టుకుంటాడు, యాక్సిడెంట్లు అయ్యేటోడు, అట్లా ఎట్లా జరిగేది అట్లా జరుగుతూనే ఉంటుంది. ఇక ఆపదామనుకుంటే ఆపాల్సినటువంటి పరిస్థితి రాకుండా పోతుంది. ఇక టమాటా వచ్చేసి కిలో 10 రూపాయలు అయిపోయిందట మొత్తం మీద. ఇక 200 కొత్త జీపీలు. పంచాయతీ ఎన్నికలకు ముందే ప్రకటించే ఛాన్స్. కొత్త వాటి కోసం ఎమ్మెల్యేలు, మంత్రుల నుంచి వినతులు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో 200 కొత్త జీపీలు ఏర్పాటు చేయబోతున్నారట. పంచాయతీ ఎన్నికలు పెట్టడానికంటే ముందే ఈ కొత్త జీపీలు ఏర్పాటు చేస్తారట. ఇక కొత్త జీపీలు ఏర్పాటు చేస్తే మరి ఆ కొత్త జీపీలు మరి ఎవరికి మద్దతు ఇస్తాయి? మరి అటు రేవంత్ రెడ్డికి మద్దతు ఇస్తాయా, ఇటు కేసీఆర్కు మద్దతు ఇస్తాయా, అటు బీజేపీకి మద్దతు ఇస్తాయో? మొత్తానికి ఆ కొత్త జీపీలు ఏర్పడుతున్నాయి కాబట్టి మరి ఓటింగ్ ఎటుబడే అవకాశం ఉందో తెలియదు. మొత్తానికి 200 కొత్త జీపీలను ఏర్పాటు చేయబోతుందట రేవంత్ సర్కార్. ఇక సర్పంచ్ ఎన్నికల కోసం ఆరాటపడుతున్న వాళ్ళంతా ఆలోచించుకోండి. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఫండ్స్ మంచిగానే వచ్చినాయి, సర్పంచ్లు అంటే బ్రహ్మాండంగా పెట్టిరు, పైసలు కూడా మంచిగానే వచ్చినాయి గతంలో. ఇప్పుడు మాత్రం చాలా కష్టం సర్పంచ్లకు పైసలు దొరుకుడు, అంటే పనులు చక్కగా రావు. మా రేవంత్ రెడ్డి దగ్గరనే ఖజానా లేకుండా పోయింది. ఇక సర్పంచ్కి ఖజానా రాదు. ఉన్న పనులన్నీ అయిపోయినాయి. సీసీ రోడ్లు కేసీఆరే పోసిండు, మిషన్ దగ్గర అయితే కేసీఆరే చేసిండు, భవనాలు కట్టిండు. ఏం లేదు ఊళ్ళో కడదామంటే. రైతు వేదికలు అయిపోయినాయి, శ్మశాన వాటికలు అయిపోయినాయి, కమాన్లు అయిపోయినాయి, స్కూళ్ళు అయిపోయినాయి, గ్రామ పంచాయతీలు అయిపోయినాయి, అన్నీ కట్టిపాడేసిండు మన కేసీఆర్. రేవంత్ రెడ్డితోని ఇప్పుడు ఉన్నటువంటి సర్పంచ్లకు ఏం లాభం రాదు. సంపాదించుకున్నాడు ఇక మన 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు, ₹1 కోటి ఖర్చు పెట్టే సర్పంచ్ జర పైసలు వస్తాయని మాత్రం ఖర్చు పెట్టకండి. ఏమన్నా ఉంటే ప్రజలకు సేవ చేసి ఒక హోదా మాకు కావాలి, ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఆలోచనతోనే ఈ పదవిలోకి రండి, కానీ పైసలు సంపాదించుకుంటామని మాత్రం రాకుర్రిగా. ఇక మన్మోహన్కు భారతరత్న ఇవ్వాలంట. ఏమి ఇవ్వాలి? భారతరత్న ఇవ్వాలి. సీఎం రేవంత్ రెడ్డి కరెక్ట్. రేవంత్ రెడ్డి కరెక్ట్ అంటుండు పవన్ కళ్యాణ్. దుకాణం చేంజ్ చేసిండు, అల్లు అర్జున్కు పిడిగుద్దిండు, రేవంత్ రెడ్డి కరెక్ట్ అంటుండు. ఏంది మరి కరెక్ట్? బెనిఫిట్ షోకు అర్జున్ పోకుండా ఉండాల్సింది. సంధ్యా థియేటర్ ఘటనలో మహిళ మృతి బాధాకరం. ఈ విషయంలో సీఎంను, పోలీసులను తప్పుబట్టలేం. చట్టం దృష్టిలో అందరూ సమానులే. బాధితులను సినిమా బృందం పరామర్శించాల్సింది. మానవతా దృక్పథం లోపించడం వల్లే గోడితో పోయేది గొడ్డెల్లాగా వచ్చింది. ఏపీలో వైసీపీ సర్కార్ల రేవంత్ ప్రభుత్వం వ్యవహరించలేదని వ్యాఖ్య. ఏపీలో వైసీపీ సర్కార్ లాగా ఇలా రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరించలేదట. 4వ టెస్టులో ఇండియా ఓటమి. ఏ టైంలో బయటకు రావాలనో కేసీఆర్కు తెలుసు. ఇది కథ.
కేసీఆర్ బయటకు వస్తలేడని రేవంత్ రెడ్డి నెత్తి నోరు కొట్టుకుంటా ఉన్నాడు. ఒకటే, కేసీఆర్ బయటకు రావాలి, ఏ టైంలో రావాలని ఆయనకు తెలుసట. ఇంకా సమయం రాలే, పులికి ఇంకా సమయం రాలే. ఆ పులి రావాలంటే ఇంకా సమయం పడుతుంది. సమయం వచ్చినప్పుడు పులి ఖచ్చితంగా బయటకు వస్తుంది. అప్పుడు రేవంత్ రెడ్డి ఖచ్చితంగా వెనక్కి పోవాల్సిందే. ఇక ఆయన వచ్చినప్పుడే అర్థం చేసుకోండి, తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డికి, తెలంగాణ రాష్ట్రానికి చెల్లుబాటు అయిపోయిందని అర్థం చేసుకోవాలి. ఇక అది కథ. ఇక టైం రాలేదంట. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇక ఎప్పుడు ఏ సమయంలో బయటకు రావాలనో తెలుసు. తెలంగాణ కోసం ఆయన 24 ఏళ్ళు కష్టపడ్డాడు. ప్రస్తుతం కాస్త విశ్రాంతి తీసుకుంటున్నారు అంతే. 24 ఏళ్ళు తిరిగినోడు 2 సంవత్సరాలు రెస్ట్ తీసుకుంటే పెద్ద పోయేదేమున్నది? 3 సంవత్సరాలు రెస్ట్ తీసుకున్నా పరగబడేది ఏం లేదు. ఆయన తెలుసు ఎవరెవరు ఎక్కడ ఏం చేస్తున్నారు, ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు లేరు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగినటువంటి వ్యక్తి కేసీఆర్. 24 సంవత్సరాల కృషి ఫలితమే ఇవాళ తను ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు. ఇక మా కరెంటు ఇట్లా ఉన్నది. రేవంత్ రెడ్డి సార్ చేయంగా కరెంటు కూడా పవర్ సరిగా లేకుండా పోతుంది. పవర్ మొత్తం పవర్ మొత్తమే పోయింది, డిమ్ అయిపోయింది. ఇలా రేవంత్ రెడ్డి సర్కారు 24 గంటల కరెంట్ ఇస్తానని చెప్పిండు. ఇలా మా చిన్నకోడూరు మండల్లో విట్లాపూర్ గ్రామంలో బుడ్డి పరిస్థితి ఇట్లా ఉన్నది. ఈడ బుడ్లకు నీళ్లు పోస్తలేరట. మరి నీళ్లు పోస్తలేరా, మరి బుడ్లు చక్కగా లేవా, మరి కరెంటు పవర్ సరిపోతలేదా, మరి ఏం జరిగిందో కానీ పవర్ ఈ రకంగా డిమ్ అయిపోయింది. చదవంగానే వార్తలు చదవంగానే ఈ రకంగా డిమ్ అయిపోయింది. మీకు వార్త ఎట్లా చెప్పాలి, నేను ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎట్లా చెప్పాలి చెప్పురిగా. మా సార్ పరిస్థితి ఇట్లా ఉన్నది. ఈ రకంగా అంటే కరెంటు విషయంలోనే అర్థం చేసుకోరు తెలంగాణ రాష్ట్రం ఎట్లా నడుస్తుందో. 24 గంటల కరెంట్ ఇస్తామని చెప్పి ఇచ్చే కరెంటు కూడా గట్టిగిత్తలేరు. ఇక ఇట్లా డిమ్ముగా ఇస్తురు అంటే ఇండ్లు కూడా గట్టినే ఉంటాయి. కాలం గడుస్తూ ఉంటుంది. ఏ పథకమైనా, ఏ హామీ అయినా ఈ రకంగానే వెలుగులోకి వచ్చేటట్టున్నది. రేవంత్ సర్కార్ ఏమో చేస్తుందని మనం అనుకుంటే ఉట్టిదే కదా.